ఛానల్. ఇవాళ మనం తెలుసుకుందాం ఆన్లైన్ పేమెంట్స్ గురించి. ఆన్లైన్ పేమెంట్స్ అంటే అందరికీ తెలిసిందే. ఫోన్‌పే, గూగుల్ పే అని రకరకాలుగా మనం బ్యాంక్ దాకా వెళ్లకుండా డబ్బులు చేతిలో లేకపోయినా సరే వెంటనే నిమిషాల్లో మనం మనీ సెండ్ చేయొచ్చు. మనం ఎక్కడికైతే పంపించాలనుకున్నాం. అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అవేంటి? ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తాయి? యూపీఐ అంటూ ఉంటారు. యూపీఐ అంటే ఏంటి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి పేమెంట్స్ అనేవి? ముందు ముందు ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి పేమెంట్ సిస్టమ్‌లో? వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లముత్తు శ్రీధర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. కొత్త కొత్త పేమెంట్ సిస్టమ్స్ అనేవి వచ్చేసాయి. హ్యాపీగా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. మనీ ఎక్కడికంటే అక్కడికి పంపించవచ్చు, ఏ ప్రాంతం అయినా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూగుల్ పే, ఫోన్పే ఇవైతే మనం పంపిస్తాం శ్రీధర్ గారు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి అని వస్తుంటాయి కదా. రీజన్ ఏంటంటారు? అసలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? రీజన్ పర్టికులర్గా ఏమైనా రీజన్ అంటూ ఉందా దీనికి? వాస్తవంగా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటివన్నీ కూడా యూపీఐ అనే ఒక సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని. ఇది దాదాపు 2016లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఏదైనా కానీ యూపీఐ సిస్టమ్ పనిచేసేటప్పుడు వాస్తవంగా ఈ అప్లికేషన్స్ మనం వాడే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇవి నేరుగా ఏ బ్యాంకింగ్ లావాదేవీలు చేయవు. ఇవి నేరుగా బ్యాక్గ్రౌండ్లో కొన్ని బ్యాంకులతో టైప్ అవుతాయి. ఉదాహరణకి వాట్సాప్ పేమెంట్స్ అనేది త్వరలో రాబోతుంది. వాట్సాప్ పేమెంట్స్ తీసుకుంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అలాంటి కొన్ని బ్యాంకులతో అవి టైప్ కావటం ద్వారా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి ఇంకొక రెండు అకౌంట్కి ఎవరికైతే పేమెంట్ చేస్తున్నామో వాళ్ళ అకౌంట్కి ఈ రెండు బ్యాంకుల మధ్య నేరుగా లావాదేవీ ఉంటుంది. ఈ అప్లికేషన్ కేవలం పైకి కనపడే ఒక ఇంటర్ఫేస్ మాత్రమే. అంటే వీళ్ళు ఎలాంటి డేటాని స్టోర్ చేయరో, వీళ్ళ దగ్గర ఎలాంటి ఫండ్స్ స్టోర్ అవ్వవో, సింపుల్గా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకులోకి డబ్బులు ట్రాన్స్ఫర్ కావడానికి సంబంధించి ఇవి కేవలం మిడిల్గా ఉండే ఒక ఇంటర్ఫేస్ మాత్రమే. అంతకుముందు మనకి మొబైల్ బ్యాంకింగ్ ఇలాంటివి ఉండేవి. చాలామంది గుర్తుండే ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్లో బెనిఫిషరీని యాడ్ చేసుకొని ఒక 4 గంటలు వెయిట్ చేస్తే కనుక బెనిఫిషరీ యాడ్ అవుతారు. అప్పుడు మాత్రమే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. నెఫ్ట్ అనేవాళ్ళు. నెఫ్ట్ మొబైల్ బ్యాంకింగ్లకు భిన్నంగా చాలా ఈజీగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసినంత సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చిన సిస్టమ్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూస్ వలన కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ బ్యాంకులు సర్వర్స్ రెడీగా ఉండకపోవటం వలన కావచ్చు, ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అలా ఫెయిల్ అయిపోయినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. నా డబ్బులు పోతాయి, ఇంకా వెనక్కి రావని చెప్పేసి అని. ఖచ్చితంగా ఆ డబ్బులు 24 అవర్స్ లేదా 3 డేస్ లోపల 72 అవర్స్ లోపల వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంత వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే గూగుల్ పేనో ఫోన్ పేనో వాళ్ళు సేవ్ చేసుకోరు. వాళ్ళ దగ్గర ఉండదు ఆ డేటా. ఆ డబ్బులు వాళ్ళేమి తీసుకోరు. కేవలం బ్యాంకులకి మధ్య ఉండే ఇన్కంపాటబిలిటీ వలన వచ్చే ప్రాబ్లం కాబట్టి వరి అవ్వాల్సిన పనేమీ లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు భయపడేది దేనికంటే ఎన్ని రోజుల్లో తిరిగి వస్తాయి, అసలు ఎప్పుడు వస్తాయని. అంటే ఎన్ని వర్కింగ్ డేస్ తీసుకుంటుంది నార్మల్ గా? 1 డే నుంచి 72 అవర్స్ అంటే 3 డేస్ లోపల మనకి ఆ అమౌంట్ అనేది వచ్చేసేస్తుంది ఆటోమేటిక్ గా. కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఏదన్నా ఎక్కువ టైం పట్టినా, బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నియరెస్ట్ బ్యాంకుకి వెళ్ళేసి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళు దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. అప్పటికి కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఫైనల్గా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అని చెప్పేసి అని కాకపోతే దానికి 3 నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ లోపల మీకు అమౌంట్ వెనక రాకపోతే మీరు బ్యాంకుకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు కదా, ఆ కంప్లైంట్ కాపీని తీసుకొని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయొచ్చు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్లో. నేను ఇలా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను, నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, లేదా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది కానీ నాకు అమౌంట్ రాలేదు అన్న విషయాన్ని మీరు దాంట్లో అప్లోడ్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా అది ఫైనల్ బాడీ అంటే వాళ్ళు వెంటనే మనకి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ ఇవ్వాలి మనం అనుకుంటే ఎవరికి అసలు మేజర్గా మనం కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది? చాలా మంది గూగుల్ పే, ఫోన్పే కస్టమర్ కేర్ అని గూగుల్లో వెతుకుతారు. ఎవరికైనా ఈ డబ్బులు పోతే మా వెనక డబ్బులు రావాలని చెప్పేసి ఎలాగని చెప్పేసి వెతుకుతారు. ఇక్కడ చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇవంతా కూడా కస్టమర్ కేర్ నెంబర్ కలిగి ఉండవు. సో ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు గూగుల్లో ఇలా కస్టమర్ కేర్ నెంబర్ అని వెతికితే ఖచ్చితంగా నాబోటి వాడు ఎవడో హ్యాకరో అక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడతాడు. పెట్టి గూగుల్ పే కస్టమర్ కేర్ నెంబర్ అని అంటాడు. మీరేం చేస్తారు? యాజ్ ఎ హ్యాకర్గా నాకు కాల్ చేస్తారు. నేనేమంటాను, డెఫినెట్లీ మీ డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పేసి అని నేను 2-3 మాట్లాడగానే నిజంగా నాకు డబ్బులు వస్తే కావాలని చెప్పేసి అని వాళ్ళు చెప్పిన పద్ధతిలో మీరు వాళ్ళు చెప్పిన యూపీఐ పిన్ను ఇంకా రిమైనింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ అంతా వాళ్ళకి చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఆ వ్యక్తి అప్పటికే మీ డబ్బులు వెనక్కి రాలేదు కదా, మీ అకౌంట్లో నుంచి 30,000 40,000
మళ్ళా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోయిన సందర్భాలే చాలా వరకు ఉంటాయి. కంప్లైంట్ ఎవరికి ఇస్తున్నారు? ఫ్రాడ్ చేసే వ్యక్తికి ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కస్టమర్ కేర్ నెంబర్ ఉండదో. మీకు ఎప్పుడైనా కానీ గూగుల్ పే, ఫోన్ పేలో ప్రాబ్లం వస్తే మీ బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి తప్పించి ఇంటర్నెట్లో కస్టమర్ కేర్ నెంబర్ వెతకటం అనేది 100% మీరు మీ డబ్బులు పోగొట్టుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కాంటాక్ట్ చేస్తున్నాం అనేది, అంటే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి సార్. అసలు నిజంగా వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఉంటుందా ఉండదా, మనం ఎవరికి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది? గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, ఇంకా చెప్పాలంటే కనుక స్విగ్గీ లాంటివి, జొమాటో లాంటివి ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్, అలాగే వీటన్నిటికి కూడా ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు. ఫస్ట్ ఆ విషయం వాళ్ళు క్లియర్గా రాస్తుంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే కనుక దాంట్లో కొన్ని సందర్భాల్లో సపోర్ట్ అని లోపల అప్లికేషన్లోనే సపోర్ట్ ఒక చాట్ సెక్షన్ ఉంటుంది. సో వాళ్ళు హెల్ప్ లైన్లో ఫ్రీక్వెంట్లీ ఏది అడగబడే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయబడి ఉంటారు. అంతే తప్పించి నేరుగా మనం ఫోన్ చేసి మనం కంప్లైంట్ చేయాలి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనే మెకానిజం ఏది ఉండదు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా మీ బ్యాంకుకి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. ఓకే సార్, ఫస్ట్ ఇప్పుడు వాడుతున్న వాళ్ళు, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మనకి చేతిలో క్యాష్ లేదు, కంపల్సరీ గూగుల్ పే నేను యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా పేమెంట్స్ అన్నీ ఇలాగే చేయాలనుకున్నప్పుడు బేసిక్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండాలి? కొద్దిగా ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంకా ఏదైనా యూపీఐ అప్లికేషన్స్ సెటప్ చేయడం ఈజీగానే ఉంటుంది. కానీ ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకైతే కనుక ఫస్ట్ మీరు ఆ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానికంటూ ఒక యూపీఐ పిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక లోపలికి ఎంటర్ కావడానికి ఒక పిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు బాగా గుర్తుండే పిన్ ఒకదాన్ని సెట్ చేసుకోండి. ఆ తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీ సిమ్ కార్డ్ ఫోన్లో ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ మీద ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో, ఎస్బీఐయా, హెచ్డిఎఫ్సినా, ఐసిఐసిఐనా, ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నప్పుడు వెంటనే మీ ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మీరేనా కార్ అన్నది వెరిఫై చేసుకోవడం కోసం. మీరు దాన్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయేసి అప్రూవ్ అయిపోతుంది. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ అక్కడ యాడ్ అయిపోతుంది. అంటే చాలా సింపుల్. అంటే నాకు తెలియదు కదా అని చెప్పేసి చాలా మంది సింపుల్గా వాటిని వాడటం పక్కన పెడతారు. ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోతుంది. అలాగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీద ఒక 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను ఆ విధంగా గూగుల్ పే సెటప్ చేసుకున్నాను అనుకోండి, నేను మీకు డబ్బులు పంపించేటప్పుడు నా యాక్సిస్ బ్యాంకా, హెచ్డిఎఫ్సినా, నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఒక 4-5 బ్యాంక్ అకౌంట్ ఉంటే దేని ద్వారా డబ్బులు పంపాలన్నది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ అకౌంట్లో నుంచి మాత్రం డబ్బులు మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెటప్ చేయడం చాలా ఈజీ. కాకపోతే సెక్యూరిటీ పరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ఈ మధ్య ఎక్కువ ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు. అయితే ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూపీఐ అంటారని చెప్పారు. అంటే యూపీఐ అని అంటే ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇలా పేమెంట్స్ అనేవి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది మనకు 2016లో స్టార్ట్ అయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అంటారు. సో వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ టైం వెయిట్ చేయాలి. కాబట్టి డబ్బులు ఒకళ్ళు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం తీసుకొద్దామని చెప్పేసి మనకి 2016లో ఎప్పుడైతే కనుక డిమానిటైజేషన్ అనేది జరిగిందో, పెద్ద నోట్లు రద్దు చేస్తున్నారు కదా, ఆ సమయంలో వీళ్ళు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఎవరైనా కాల్ చేసి మీ ఫోన్పేనో, గూగుల్ పేనో అకౌంటు లేదా పేటిఎం అకౌంటు బ్లాక్ అయిపోతుందని చెబితే కనుక వాళ్ళు మీ యూపీఐ పిన్ చెప్పండి అని చెబితే కనుక ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఒక లింక్ పంపించి ఎందుకు చెప్తారో అర్థం కాని సిచ్యువేషన్ అండి. ఓటీపీ అంటే చాలా సీక్రెట్ గా ఉండాలి, అది మనకు మాత్రమే తెలియాలి. బట్ ఎవరు అడిగినంత మాత్రాన్ని చెప్తున్నారు, ఇది మాత్రం చాలా తప్పు. తెలియాల్సి ఉంది దీని గురించి. అంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అన్నప్పుడు ఎవరైనా పానిక్ అవుతారు. ఒక ఎమోషన్ లో ఏ వ్యక్తినైనా కానీ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఆ ఎమోషన్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. మీ అకౌంట్ ఇదైపోతుంది అంటే రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పేనో, గూగుల్ పేనో వాడుతున్నారు, ప్రతి పనికి దాన్నే వాడుతున్నప్పుడు మీ అకౌంట్ బ్లాక్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు పానిక్ అవుతారు. ఆ పానిక్ సిచ్యువేషన్ లో మీరు అవతల వ్యక్తి అడిగింది వెంటనే చెప్పేసేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా యూపీఐ పిన్ చెప్పండి, లేదా మీకు అమౌంట్ అనేది ఈ విధంగా చేయండి, మీకు ఎస్ నో వస్తుంది, ఎస్ కొట్టండి అని ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎట్టి పరిస్థితిలో ప్రెస్ చేయొద్దు. ఓకే, రైట్. ఓవరాల్గా ఏం చెప్తారు ఫైనల్, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్గా పేమెంట్స్ చేసేటప్పుడు? ఎందుకంటే ఇప్పుడు తప్పని పరిస్థితి, అందరూ ఎక్కడెక్కడ వాళ్ళకు పంపించాల్సిన అవసరం ఉంది. మీ పేరెంట్స్ పిల్లలకు కావచ్చు, పిల్లల పేరెంట్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు అంతా కూడా మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ అంతా ఈరోజు యూపీఐ అప్లికేషన్స్కి మనం లింక్ చేసి పెడుతూ ఉన్నాం. అంటే మీరు అన్ని రకాలుగా చేసే కష్టం అంతా కూడా ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఆవిరయ్యే అవకాశం ఉంది. కాబట్టి సెక్యూరిటీ మీద అవగాహన కలిగి ఉండి
మీరు జాగ్రత్తగా ఉంటే మీ డబ్బులు ఎక్కడికి పోవు. లేకపోతే కనుక ఎవరైనా ఏ క్షణమైనా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి కన్వీనియన్స్ ఒక పక్క బాగానే ఉంది. ఎక్కడైనా మనం టీకి వెళ్ళైనా కూడా మనం ఫోన్‌పేనో ఇలా చేసేస్తున్నాం. అంతా బాగానే ఉంది. కానీ సెక్యూరిటీ మీద మనకు అవగాహన లేకపోవడం మాత్రం ఖచ్చితంగా క్షమించరానిది. సో, దాని మీద అవగాహన పెంచుకొని ఎవరన్నా కాల్ చేసినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఒక చిన్న డౌట్ శ్రీధర్ గారు, స్కాన్ చేయమని చాలా వరకు మనం చూస్తున్నాం కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఆ స్కానింగ్ వల్ల స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు అన్నట్టు టీ షాప్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్ వరకు అంతా ఇదే ప్రాసెస్ ఉంది. దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? స్కాన్ చేయటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మీరు టీ షాప్‌కి వెళ్లి స్కాన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ, అక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రాడ్ చేసే వ్యక్తిని అనుకోండి. నేను మీకు ఒక చిన్న కోడ్ పంపించాను వాట్సాప్ ద్వారా గాని అలాగా. దీన్ని స్కాన్ చేయండి అన్నాను అనుకోండి. దీన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే పెద్ద గిఫ్ట్ వస్తుందని అన్నాను అనుకోండి. మీరు దాన్ని ప్రింట్‌ఔట్ తీసుకున్నా లేదా ఇంకో ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అక్కడ మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. మై గాడ్. ఓకే. సో, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా నేను మీ అకౌంట్‌లో నుంచి డబ్బులు పోగొట్టే విధంగా చేస్తూ అంటే ఉన్నాను. ఒక స్కాన్ ఆల్రెడీ వాళ్ళు పంపిస్తే అప్పుడు దాన్ని మనం గనుక స్కాన్ చేస్తే ఆల్రెడీ మన ఒకచోట ప్రింట్‌ఔట్ పెట్టబడి ఉంది. టీ సెంటర్‌కి వెళ్ళారు. బయట ఒక షాప్‌కి వెళ్ళారు. ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి దాన్ని స్కాన్ చేయండి, నష్టం లేదు. ఎందుకంటే షాప్ అతను కూడా ఎదురుగానే ఉన్నాడు. ఏదన్నా జరిగినా కూడా మనం ఇదిగో ఇది నేను మీకు పేమెంట్ చేశానని చూపించవచ్చు. ఎస్. అలా కాకుండా ఎక్కడో మీకు వాట్సాప్‌లో వచ్చే వాటిని ఇలాంటి వాటిని స్కాన్ చేస్తే గనుక చాలా ప్రమాదం ఉంటుంది. రైట్. ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బట్ బేసిక్‌గా అందరికీ తెలుసు, అంటే ఇప్పటివరకు అవేర్నెస్ అయితే ఉంది. బట్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. క్యాష్ పేమెంట్స్ విషయంలో కావచ్చు, ఫోన్ పే విషయంలో కావచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్